మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ డే కేర్ సెంటర్లు వృద్ధులకు, దివ్యాంగులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగే ఈ కేంద్రాల్లో తోటి వారితో గడిపే వెసులుబాటు ఉండడంతో వృద్ధుల్లో ఒంటరితనం దూరమై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇక్కడ పుస్తకాలు, పత్రికలతో కాలక్షేపం చేస్తూ మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు. ఆరోగ్యంపై పత్రిక దృష్టి పెడుతూ ప్రభుత్వం ప్రతిరోజు బలవర్ధకరమైన రాగి జావా, సాయంత్రం స్నాక్స్ అందించడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రణామ్ సెంటర్ మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రభుత్వం వయోవృద్ధుల కాలక్షేపం కోసం ఓ ప్రణామ్ సెంటర్ పేరిట కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రానికి వయోవృద్ధులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ వద్ద ఉన్నాము. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వయోవృద్ధులకు, దివ్యాంగులను, ట్రాన్స్జెండర్ వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని వారి యొక్క సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా వయోవృద్ధులంతా ఉదయం 9 గంటల నుంచి వచ్చి కాలక్షేపం చేస్తున్నారు. వీరికి ఉదయం మార్నింగ్ రాగానే స్నాక్స్ ఇచ్చి బిస్కెట్స్, రాగి జావా, మజ్జిగతో పాటు ఎన్నో సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. గతంలో ఎన్నడూ లేదు అలాంటిది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సార్ ఎట్లా ఉంది? నేను రిటైర్మెంట్ ఎంప్లాయీ రైల్వే నేను చేసింది, మాది ప్రాపర్ ఇక్కడే. అయితే నేను ఉదయం 9 గంటలకు వచ్చేసి సాయంత్రం 5:30 దాకా ఈయన ఉండి ఇక్కడ మాకు ముందు బిస్కెట్స్ ఇస్తారు, తర్వాత క్యారెట్ ఇస్తారు, తర్వాత మజ్జిగ ఇస్తారు, తర్వాత ఇవి రావి జావ ఇస్తారు, ఒక్కో రోజు అన్నం కూడా పెడుతున్నారు. అవన్నీ ఉపయోగించుకుంటూ మా కాలక్షేపం చేస్తున్నాం. నాకు 68 సంవత్సరాల వయసు. మేమందరూ ఎక్కడెక్కడో ఉండేవాళ్ళం. ఇంతకుముందు రిటైర్మెంట్ అయినాక ఇప్పుడు రిటైర్మెంట్ ఎంప్లాయీసే ఎక్కువ ఇల్లు వచ్చి ఉంటున్నారు. దానికి వచ్చి మేము అందరం ఎండే ఉంటున్నాం. క్యారమ్స్ ఉన్నది, చెస్ ఉన్నది, చదువుకుంటానికి పుస్తకాలని రోజు 2 పేపర్లు వేస్తారు. మంచి హెల్త్గా ఉన్నది, ఆరోగ్యంగా ఉన్నది. రోజు వస్తున్నాం, మేము రోజు ఉంటాను, రోజు పోతున్నాం. సార్ సెంటర్ లేనప్పుడు మరి ఎక్కడ ఉండే సార్? వీళ్ళంతా మీరన్న వృద్ధులంతా సెంటర్ ఉన్నది కాబట్టి అందరూ వస్తున్నారు. లేనప్పుడు ఎట్లా ఉండే సార్? లేనప్పుడు అంటే ఎవరి ఇళ్ళలో వాళ్ళే ఎక్కడ ఉంటేవాళ్ళు అక్కడే ఉండేది. పల్లెటూరులలో సిటీలో ఉండేవాళ్ళు సిటీలో ఉండేవాళ్ళు. కానీ ఇది సెంటర్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు దగ్గర ఒక 40-50 మంది దాకా మేము ఎంప్లాయీస్ అంటే టీచర్స్, ఎంప్లాయీస్, ఫారెస్ట్ వాళ్ళు, ఎంఆర్ఓలు గిట్ట రిటైర్మెంట్ అయిన అందరూ వస్తున్నారు. వచ్చి ఇక్కడ కూర్చొని కాలక్షేపం చేసుకొని వెళ్ళిపోతున్నాం. అందరం కలిసి ఒక దగ్గరకు రావడం ఆనందంగా ఉందని చెప్తున్నారు. దీని నిర్వాహకులు, ప్రణామ్ సెంటర్ నిర్వాహకులు లొకేషన్ అడిగి తెలుసుకుందాం. సార్ ఏంది సార్, ఎంతమంది వస్తున్నారు? ముఖ్యంగా ప్రణామ్ సెంటర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి సార్? నమస్తే అండి. ముఖ్యంగా బిగ్ టీవీ యజమాన్యానికి నమస్కారాలు. ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన గొప్ప నిర్ణయం ఇది. వయోవృద్ధులు, రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ కొంతమంది మరి అక్కడక్కడ విలేజ్లో ఉన్న వాళ్ళు మానసికంగా చాలామంది బాధపడుతున్న వరకు ఈరోజు ఈ ప్రాణం డే కేర్ సెంటర్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా ప్రణామ్ సెంటర్కు ఓన్లీ రిటైర్డ్ ఎంప్లాయీసా, ఎవరైనా రావచ్చా? ఇంత వయసు ఉండాలి? దీనికి ఏమేమి కండిషన్స్? 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా రావచ్చు. నాట్ ఓన్లీ రిటైర్డ్ ఎంప్లాయీ, ఎవరైనా విలేజ్లో ఉన్నవారు కాలయాపన కొరకు ఇక్కడ వచ్చేసి ఎవరైనా వచ్చి పేపర్ చదువుకోవడం, మరి కాసేపు ఇక్కడ కూర్చొని టీవీ చూడడము, మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రణామ్ సెంటర్ సత్ఫలితాలు ఇస్తుంది, కాలక్షేపంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ప్రభుత్వం చేసిన ప్రణామ్ డే కేర్ సెంటర్ ఒక అద్భుతమైన నిర్ణయం, చాలా ఉపయోగకరంగా ఉందని ఎంప్లాయీస్తో పాటు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. మొత్తం ప్రభుత్వ లక్ష్యం తుది లక్ష్యం కోసం అడుగులు వేస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వయోవృద్ధులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.